నాయకుల కౌన్సిలర్ల కనుసైగల్లో మున్సిపల్ మడిగలు. ఇక మున్సిపల్ రెంట్ కట్టే తక్కువ, దొబ్బేది ఎక్కువ. రాజ్యాంగం వివరిస్తున్న పట్టించుకొని మున్సిపల్ అధికారులు, మున్సిపల్ మడిగలపై నాయకుల లీడర్ల హవా. మున్సిపాలిటీ నిధులకు గండి కొడుతున్న నాయకులు, మరికొన్ని మడిగలు ఖాళీగా ఉన్న ఈ ఉండడం గమనార్హం. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వెనుక అంతర్యమైంది ముడుపుల లేకపోతే బెదిరింపుల. సో ఒకసారి చూద్దాం. ఇది పార్కింగ్గా మారిన మున్సిపల్ మడిగల స్థలం, ఏదైతే షాప్స్ ఉంటాయో దాని స్థలం ఆడ పార్కింగ్ మారింది. ఎవరు వాడిల్లు పార్కింగ్ అనేది చూద్దాం ఒకసారి, ఎందుకు మరి ఖాళీగా ఉన్నాయి అనేది చూద్దాం. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొట్టమొదటి మున్సిపాలిటీ ఏది? భువనగిరి మున్సిపాలిటీ. అయితే ఈ మున్సిపాలిటీలో ఈ ఏదైతే ఉన్న మడిగలు ఉన్నాయో అవి అధికార పార్టీ నాయకుల కౌన్సిలర్ల కనసాగలు నడుస్తుండడం ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గత 10-5 సంవత్సరాలుగా పాత మున్సిపాలిటీ కార్యాలయం మడిగలు మరియు పాత బస్టాండ్ కూరగాయల షాపుల మడిగలు కిరాయిలకు నోచుకోకుండా అలాగే ఉండడం, మరికొన్నిటికి తక్కువ కిరాయి తీసుకోవడం, అందులో కొందరు నాయకులు ఎక్కువ కిరాయిలు వసూలు చేసి మున్సిపాలిటీ కార్యాలయానికి తక్కువ కిరాయిలు తెలిసినట్టు పలువురు ఆరోపిస్తున్నారు. ఏంది ఇక్కడ ఏదైతే ఈ మడిగలు అంటే ఈ షటర్లు మున్సిపాలిటీ నుంచి వెళ్ళి కట్టేటువంటి ఈ షటర్స్ అన్నమాట. సో దీనికి ఈ కిరాయిలు ఏదైతే ఉంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది కౌన్సిలర్లు అవ్వచ్చు, లేకుంటే ఇంకా రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఈ షాప్లో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి కిరాయిలు ఎక్కువ తీసుకొని మున్సిపాలిటీకి మాత్రం తక్కువ కడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి అక్కడ ఆరోపణలు ఎక్కువ వినిపిస్తూ ఉన్నాయి. ఇక బస్టాండు, తపాలా కార్యాలయం పక్కన 2 మున్సిపాలిటీ మడిగలు కిరాయిలకు తీసుకొని వాటి విస్తీర్ణాన్ని ఎవరూ చూడకుండా లోపల మరమ్మతులు చేసి కిరాయిలు చెల్లించలేకపోవడం, అలాగే హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై రామస్వామి యాదవ్ హోటల్ పక్కన 2 మడిగలను డిస్మాంటిల్ చేసి వాటిని పునర్నిర్మాణం చేయకుండా హోటల్ యాజమాన్యం కార్ పార్కింగ్ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పట్టణ ప్రజలు ఆరోపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ 2 షాపులు ఉండే అన్నమాట. ఈ 2 షాపులు, ఈ 2 మడిగలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ పక్కన ఒక హోటల్ ఉంది. ఈ హోటల్కి ఇది పార్కింగ్ ప్లేస్ లాగా మారింది. వీటిని పునర్నిర్మాణం చేయకపోయేసరికి, అంటే రీకన్స్ట్రక్షన్ చేయకపోయేసరికి దాన్ని అట్నే వదిలేస్తే వీళ్ళు పార్కింగ్ కోసం వాడుకుంటున్నారు దాన్ని. ఇక ఇప్పటికైనా స్థానిక శాసనసభ్యులు, మున్సిపాలిటీ కమిషనర్, మున్సిపాలిటీ చైర్మన్ ఇటు మున్సిపాలిటీ మడిగలను పర్యవేక్షించి మధ్యతరగతి వ్యక్తులు వ్యాపారం చేసుకునే విధంగా తక్కువ కిరాయిలు కేటాయించి కిరాయిలు ఇవ్వాలని అంటున్నారు. అలాగే గతంలో మడిగలను డిస్మాంటిల్ చేసిన స్థానంలో పునర్నిర్మాణం చేయాలని కోరుతున్నారు. అట్లనే అలాగే ఈ రోడ్డుకు ఇరువైపులా చిరు వ్యాపారం చేసుకునే వారికి ఉపాధి కలుగుతుంది. అయితే నిజంగా ఈ మడిగలు అనేటివి ఎవరికి ఉపయోగపడతాయి? ఈ ఎక్కడ ఎంత ఎక్కువ ఉంటే ఈ మడిగలు ఏదైతే ఈ మున్సిపాలిటీ నిర్మిస్తుందో ఇవి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో ఎన్ని ఎక్కువ ఉంటే అంత మంచిది. ఎందుకు? ఇప్పుడు ఇవి ఉన్నాయి అనుకో, ఈ ఫుట్పాత్ మీద ఉండేటువంటి చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో, స్మాల్ వెండర్స్, వాళ్ళు ఇక్కడికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఇవి లేకపోయేసరికి వాళ్ళు ఫుట్పాత్లను ఆక్రమించి ఫుట్పాత్ల పైన, రోడ్ల పైన వాళ్ళు వాళ్ళ వ్యాపారం చేసుకుంటారు. అదే ఇట్లాంటి మడిగలు ఉంటే ఆ ఫుట్పాత్ ఉన్న వాళ్ళందరినీ దీంట్లోకి పంపించవచ్చు. ఎంత ఇట్లా తక్కువ కిరాయికి ఇస్తే బాగుంటుంది. అంటే ఎందుకు వాళ్ళని ఈ షాపులకు పంపిస్తే అటు మీకు ట్రాఫిక్ ఆంక్షలు అక్కడ విధించాల్సిన అవసరం ఉండదు, ట్రాఫిక్ క్లియరెన్స్ పోతుంది. ఫుట్పాత్ అంటే పాదచారులు ఎవరైతే ఉంటారో పాదచారులకు అక్కడ పోవడానికి కూడా సులభంగా ఉంటుంది. సో వాళ్ళని తక్కువ కిరాయిలు తీసుకొని వాళ్ళను ఈ మడుగులకు పంపిస్తే బాగుంటుంది. ఇక మున్సిపాలిటీ పరిధిలోని హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై తోపుడు బండ్లపై మరియు రోడ్లపై చిరు వ్యాపారం చేసుకునే వారికి అధికారులు కేటాయించిన ఈ రూపాయల కంటే అధికంగా వసూలు చేయకూడదు అన్నారు. అయితే ఇప్పుడు ఎవరైతే ఉంటారో అక్కడ దీంట్లకు మడిగలకు పోయేటోళ్ళకి అధికారులు ఎంతైతే నెలకింత కట్టాలి, సంవత్సరానికి ఇంత కట్టాలని చెప్తారో అంతకు మించి అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు వసూలు చేస్తూ ఉన్నారు. సో అట్లాంటిది అనేది చేయకుండా కూడా చర్యలు తీసుకోవాలి. ఇక మున్సిపల్ అధికారులు, నాయకులు, కౌన్సిలర్ల కనసాగల్లో ఉన్న మడిగలపై ప్రత్యేక దృష్టి సారించాలని, వాటిలో కిరాయికి ఉంటున్న వారిని ఎంత కిరాయి చెల్లిస్తున్నారని అడిగి మరీ వారికి న్యాయం చేకూరే విధంగా చూడాలని పలువురు కోరుతున్నారు. ఇక ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు అధిక కిరాయిలు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అట్టి వారిపై మున్సిపాలిటీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో చూద్దాం. సో ఎవరైతే ఇక్కడున్నటువంటి ఈ చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంత చెల్లిస్తున్నారో స్వయంగా వారితో మాట్లాడాలి. అంటే ఎందుకంటే అధికారులు అసలు ఈ ఒక్కొక్క షాప్కి ఎంత చెల్లించాలని చెప్పి ఫిక్స్ చేసిర్రు, వీళ్ళు ఎంత చెల్లిస్తున్నారు. ఒకవేళ వీళ్ళు ఎగ్జాంపుల్కి నెలకు ఒక 100 రూపాయలు ఈ షాప్కి తీసుకుంటారు అనుకోండి, మరి వీళ్ళు 200, 300 అట్లా కడుతున్నారు. సో ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులతో మాట్లాడితే సో అప్పుడు వాళ్ళకి నిజం తెలుస్తుంది.
ఒకవేళ మరి వీళ్ళు ఎక్కువ కడుతున్నారంటే వీళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఎవరెవరు వసూలు చేసిర్రు, సో వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి.